డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటాం అంటే ఇదేనేమో. భారతదేశం డెలిగేషన్స్ డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్తున్నాయి, అదే కాపీ కొట్టుకుంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే షరీర్ రెహమాన్ అని పాకిస్తాన్ సెనేటర్ స్కై న్యూస్ కి వెళ్ళింది. అక్కడ ఆమెని లెఫ్ట్ రైట్ ఆడుకుంది. ఈమె పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ తో మాట్లాడుతా కూడా వాటితో చెప్పించింది అనమాట. పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చాలా హెల్ప్ చేసింది, డెవలప్ చేసింది అని కూడా. సో ఈమె షరీర్ రెహమాన్ ని ఎల్దా హకీం చుక్కలు చూపించింది, గ్రిల్ చేసి వదిలిపెట్టేసింది స్కై న్యూస్ లో. సో ఏమేం క్వశ్చన్స్ అడిగిందంటే, నోటెమ్మట మాట లేదు, ఈమె అడిగే ప్రశ్నలకి మాట దాటేయడానికి ట్రై చేస్తుంది, అయినా కుదరని పరిస్థితి. భారతదేశం మీద నింద మోపటం పక్కన పెట్టండి, వాళ్ళని వాళ్ళు వెనకేసుకు రావటంలో లేకపోతే ఏదైనా అబద్ధాలు చెప్పే పరిస్థితిలో కూడా లేని పరిస్థితిలో ఉన్నారు ఆమె అడిగిన క్వశ్చన్స్ కి. ఆ ఇంటర్వ్యూలో 15 నిమిషాలు 18 నిమిషాలు ఉంది దగ్గర దగ్గర ఆ ఇంటర్వ్యూ. ఒకసారి మీరు కూడా చూడండి, కుదిరితే లింక్ పెడతాను కింద, లేదంటే యూట్యూబ్ లో చూడండి. లైక్ షరీర్ రెహమాన్ గ్రిల్డ్ బై యాల్దా హకీం అని ఉంటుంది. సో ఆమె అడిగింది మెయిన్ పాయింట్స్ ఏంటంటే, 2020లో సాజిద్ మీర్ ముంబై అటాక్స్ కి సంబంధించిన వాడు పాకిస్తాన్ లో ఎందుకున్నాడు? నో ఆన్సర్. ఇది కాదా చూపించట్లేదు, పాకిస్తాన్ కి ఐఎస్ఐ గ్రూప్స్ కి టెర్రరిస్ట్ గ్రూప్స్ కి కలిపి ఉన్న రిలేషన్షిప్ ఇయే కదా చూపించేది అని. నెక్స్ట్, పాకిస్తాన్ కు ఉన్న టెర్రర్ రికార్డ్ ని మొత్తం క్లీన్ చేసుకుందా అని అడిగితే ఇది చేసేసుకుంటుంది అని. అంటే టెర్రర్ రికార్డ్ ఉన్నట్టేగా. గ్రే లిస్ట్ లో ఉంది, ఇప్పుడు వైట్ లిస్ట్ లో ఉందంట. అది కూడా అమెరికా పెట్టిందే గానీ, లేదంటే గ్రే లిస్టే ఉంటది. గ్రే లిస్ట్ లో ఎందుకు ఉంది అసలు? ఉండకూడదు కదా. గట్టిగా అడిగితే నో ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్, బ్రిగేడ్ 313 పాకిస్తాన్ లో ఆల్ ఖైదా. అసలు బ్రిగేడ్ 313 అంటే ఏంటి అనగానే నోరెల్లబెట్టింది. ఇది కదా ఈ బ్రిగేడ్ 313 అనేది కదా ఒక గ్రూప్, ఒక అంబ్రెల్లా. ఈ అంబ్రెల్లా కింద అన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్ని వస్తాయి. జైషే మహమ్మద్ కానీ, ఆల్ ఖైదా కానీ, తాలిబన్స్ కానీ, వీళ్ళందరూ దీంట్లోనే కదా వచ్చేది. అంటే అసలు ఏమి చెప్పలేదు. ఇక్కడ కూడా నో ఆన్సర్. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్ లో బహవల్పూర్ మీద అటాక్ చేశారు కదా, జైషే మహమ్మద్ తను ఏమన్నాడు, వాళ్ళోళ్ళు 10 మంది చచ్చిపోయారు అన్నాడు. అసలు వాళ్ళోళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారు? టెర్రరిస్టులు చచ్చారనే కదా చెప్పింది, వాడే చెప్పాడు కదా డైరెక్ట్ గా. అంటే నో ఆన్సర్. గట్టిగా క్వశ్చన్ అడిగితే నో ఆన్సర్. నోరు ఎల్లబట్టింది, తనకే అర్థమైంది. అనవసరంగా వచ్చాను రా బాబు, ఎర్రి పప్పు అయిపోయాను. గ్లోబల్ న్యూస్ లో, గ్లోబల్ మీడియాలో స్కై న్యూస్ వాళ్ళకి మాత్రం తెగ దొరుకుతున్నారు వీళ్ళు. వాడు డిఫెన్స్ మినిస్టర్ దొరికాడు, ఏమో చెప్పింది ఏం చెప్పిన ఆన్సర్స్ ఏంటో మంచిగా ఉండండి, సూపర్ ఉంటది. పాకిస్తాన్ ఇస్ చేంజింగ్ కంట్రీ. 2022 నుంచి బాగా మారుతుంది. అంటే 2 ఏళ్ల నుంచి మారుతుంది, 2 ఏళ్ల నుంచి. అంతకు ముందు దాకా టెర్రరిస్ట్ కంట్రీ అంటే ఒప్పుకుంది, అదే ఒప్పుకుంది. పాకిస్తాన్ అనేది మారుతుంది, భారతదేశం అనేది టెర్రరిస్ట్ కంట్రీగా మారిందంట. అక్కడ బలోచిస్తాన్ లో రైల్ దాడి జరిగితే వాళ్ళకి సెపరేట్ కంట్రీ కావాలని అక్కడ ఇండియన్ ఆఫీసర్ ఎవడో ఉండి చేయిస్తున్నాడంట. సిగ్గుండాలి చెప్పడానికి. అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలి, అతికినట్టు కాకపోయినా కనీసం వినదగ్గ ఉండాలి. చెవులోకే వెళ్ళట్లేదు నువ్వు చెప్పే అబద్ధాలు, ఇంకెవడరా వినేది వెధవా. కామన్ సెన్స్ లేకుండా ఏది పడితే అది. వాళ్ళందరికీ తెలుసు, పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు, ప్రపంచం మొత్తానికి పాకిస్తాన్ వాళ్ళు ఒక టెర్రరిస్ట్ అండ్ రోగ్ నేషన్ అని చెప్పి అవసరాల కోసం ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్నిటిని బ్లైండ్ అయి పెడుతుందే కానీ, పాకిస్తాన్ కి సంబంధించిన కొన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టే వాళ్ళ అవసరాల కోసం దీన్ని లెఫ్ట్ రైట్ ఆడుకుంటుంది. అమెరికన్ బేస్ ఇండియాలో పెడితే మనం ఒప్పుకోము, చైనాలో కుదరదు కాబట్టి కేవలం పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకుంటారు సిగ్గు లేకుండా అని చెప్పి అక్కడ పెడుతుంది. అండ్ అమెరికన్ న్యూక్లియర్, నూర్ ఖాన్ లో ఏముంది, అమెరికన్ న్యూక్లియర్ బేస్ ఉంది. ఎవరికి తెలియదురా ఈ నాటకాలన్నీ. ఈ వెస్టర్న్ కంట్రీస్ వాటి అవసరాల కోసం పాకిస్తాన్ తో లెఫ్ట్ రైట్ ఆడుకుంటున్నాయి. పాకిస్తాన్ కి సిగ్గు లేకుండా డబ్బులు తీసుకుంటుంది, IMF నుంచి బెయిల్అవుట్ ప్యాకేజెస్ తీసుకుంటానే ఉంది. ఎందుకులే ఇంకా లాంగ్ వెళ్తే ఇంకా ఈ దరిద్రం వస్తానే ఉంటుంది. ప్రస్తుతానికి షరీర్ రెహమాన్ డెలిగేషన్ అని చెప్తూ పాకిస్తాన్ డెలిగేషన్ భారతదేశం ఏ కంట్రీకి అయితే వెళ్తుందో తోకలాగా అదే కంట్రీకి వెళ్తుంది, ఎరిపపోతుంది, వస్తుంది. సిగ్గుండాలి ఇప్పటికైనా. ఇంకా సిగ్గుండదులే కానీ ఇంకంతే.